లెట్స్ వెల్కమ్ అభి గారు. అన్నా చూసావా, అందరూ నీతో ఉంటా అని చెప్పిన వాళ్ళే, కానీ ఇప్పుడు చూడు ఎవ్వరూ లేరు. కానీ నేను అలా కాదన్నా, మాటిచ్చాను కదా. చూడు ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. బాబు, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఈరోజు పంచభూతములు సైతం క్షీణించి ఆత్మలు ప్రాణం పోసుకొని ప్రేతాత్మలుగా మారే గడియలివి. వాటిని అదుపులో పెట్టడానికొచ్చిన శక్తే మహాశివరాత్రి. ఈ సమయంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు. నువ్వు వెళ్ళిపో బాబు. వెళ్ళిపోవాలా? జీవితాంతం తోడుంటా అని మా అన్నయ్యకి మాటిచ్చాను. నేను వెళ్ళిపోతే తోడెవరుంటారు? నువ్వు ఉంటావా? హర ఓం శివం సర్వం శివం, ప్రాణం శివం శవం శివం. ఎవరికెవరు తోడు, చివరికెవరు కారు, నాది అని విర్రవీగుతున్న నీ శరీరానికి అధిపతి శివుడు. నీకే తెలియని నీలో ఆత్మను పరమాత్మను చేసేది ఈ లయకారుడు. ఏ రూపమని చెప్పను, ఏ నామమని చెప్పను. పుట్టించిన ప్రాణాన్ని పట్టించుకోవడం కూడా ఆయన బాధ్యతే. నా శివయ్య చూసుకుంటాడులే, నువ్వు వెళ్ళు నాయనా. శివయ్య దేవుడా? అసలు దేవుడే ఉంటే నువ్వు అంటున్నావు కదా మహాశివరాత్రి అని. మరి ఈరోజు ఇలా చనిపోతాడా? అదంతా విధి నాయన. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, జీవైనా గిట్టదు. అలాంటిది నువ్వెంత, నేనెంత, ఈ సృష్టి ఎంత, అంతా శివలీల నాయన. అంటే ఇప్పుడు శివుడు తోడుంటాడా? అక్కడ ఉన్నాడు కదా నల్లగా మసి పూసుకొని, ఆయన తోడుంటాడా? నా ఇల్లు, నా వాళ్ళు, నా దేహం, నా ప్రాణం అని ఆశపడే ఈ ఆటలో నిన్ను కన్న తల్లిదండ్రి, కట్టుకున్న భార్య, నువ్వు కన్న పిల్ల జల్ల అందరికీ సెలవు అని చెప్పే దినాన నీ పాడె మోసి మట్టి పోసేదాకానే ప్రేమానుబంధాలు, రక్త సంబంధాలు. కానీ చివరకు కట్టె కాలి బూడిదయ్యే క్షణంలో కూడా నీకు తోడుంటానని శ్మశానంలో ఎదురు చూసే కాటికాపరి నా సాంబశివుడు. నిజంగా శివుడు ఉంటే రమ్మను, నేను కూడా చూస్తాను. శివయ్య శివయ్య అంటున్నావు కదా, నీ భక్తితో పిలువు, వస్తాడేమో, నేను కూడా చూస్తాను. అప్పటిదాకా ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. ఓం నమః శివాయ. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర. ఓం నమః శివాయ. హర హర శంకర. ఓం నమః శివాయ. జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర, ఓం నిఖిలేశ్వర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా. నిత్యం శివం, సత్యం శివం, సర్వం శివం. ఆకాశలింగమై ఆవహించరా, ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని చదివి జడదని వదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా.
అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రతికారా వరదై ముంచై జనలింగమై ఘోరా వరమై వదమై ప్రబలమౌతూ లింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. పంచభూతాలు ప్రేతాత్మలు అన్నావు కదా, నీకు ఎవరు కాపరి? ఎల్లవేళలా శివస్వరం చేస్తూ కాలనాగులతో కటిక కంచె వేసి కంటికి రెప్పలా కాపలా కాస్తున్నాడు ఆ నాగేంద్రుడు. ఇన్నాళ్లుగా కాపాడుకున్న తన శరీరం కాలిపోతుందే అని బాధపడుతున్న భక్తుణ్ణి చూసి కాలుతున్న ఆ శరీరంలోని బూడిదను విభూదిగా మార్చి తన నుదుటిన పెట్టుకొని తనలో ఐక్యం చేసుకుంటాడు నా శివయ్య. ఓం నమః శివాయ. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్ శంకర. అభి అదిరే అభి ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్, దాని తర్వాత ఆర్టిస్ట్, డైరెక్టర్, ఈ రోజు లైవ్ పర్ఫార్మర్, లివింగ్ ఆల్ లైవ్స్ ఇన్ వన్ లైఫ్. Thank you. And what an occasion for such an amazing performance, Abhi. ఈ శరీరాన్ని మనం మంచిగా చూసుకుంటే కాపాడుకుంటే ఈ శరీరం మనల్ని కాపాడుతుంది. ఆయనని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఇక్కడ చాలా మంది అస్సలు మీరు గెటప్ వేసుకొచ్చి అలా నిలబడ్డం అండ్ ఫిజిక్ ని మీరు మెయింటైన్ చేసే విధం నిజంగా అండి ఒక పర్ఫార్మర్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే డిసిప్లిన్ లైఫ్. ఆ డిసిప్లిన్ లైఫ్ ఉంటే బాడీ ఇలా ఉంటది, ఇంత సహకరిస్తుంది అనమాట. సూపర్ అండి, ఎక్స్ట్రాడినరీ అంటే ఇంకా వేరే లెవెల్ ఎక్స్ట్రాడినరీ అభి గారు. అండ్ ఈవెన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు రష్మి గారు, ఎందుకంటే మేకప్ ఆర్టిస్ట్ ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ద వే దే హ్యావ్ పుట్ మేకప్ ఫర్ ద శివయ్యకి వేసిన మేకప్ కానివ్వండి, మన డాన్సర్స్ కి వేసిన మేకప్ కానివ్వండి, అండ్ సెట్ అండ్ ఇవన్నీ కోఆర్డినేట్ చేసిన కొరియోగ్రాఫర్ ని మనం ఎంత మెచ్చుకున్నా తక్కువే. అండ్ ఇంకొక కోఇన్సిడెంట్ తెలుసా, ఆయన పేరు కూడా శివ. మేడం మీ దగ్గర ఉన్నారు శివ మాస్టర్. కంగ్రాచులేషన్స్, అస్సలు మామూలుగా చేయలేదు మీరు. ఈ శివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ లో ది బెస్ట్
అంటే ఇది నేను చెప్తాను. Thank you, అంత బ్యూటిఫుల్ గా చేశారు. అండ్ అభి గారు అద్దర కొట్టేశారండి, సూపర్ బండి. అండ్ ఈ ఒక్క విషయం మీదే ఈ ఎపిసోడ్ ఫినిషింగ్ కూడా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. రష్మి అక్కడికి వచ్చి చెప్తాను. శివాజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు అంటారు. అంత శివమయం అంటారు. మీలో కూడా శివుడు ఉన్నాడు, ఆయనలో కూడా శివుడు ఉన్నాడు, మనందరిలో శివుడు ఉన్నాడు. అందరిలో ఉన్న శివుణ్ణి కొలవడానికి, ఆరాధించడానికి నేను నువ్వని పోటీ పడడం కరెక్టేనా? వచ్చేయండి, అందరూ వచ్చేయండి. లింగాభిషేకం కానివ్వండి, ఆరాధన కానివ్వండి, అందరం కలిసే చేద్దాము, రండి. ఎంత బిజీగా ఉన్నా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది నా మూవీది. కానీ నాకు ఎప్పుడైతే మన శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కాల్ వచ్చి ఇట్లా శివరాత్రి రోజు శివుడి గురించి సాంగ్ అనగానే అది నన్నే పిలుచుకున్నారంటే డెఫినెట్గా నాకు దేవుడి నుంచి ఒక చిన్న ఆఫర్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి. నాకు పాట రాదు, ఇది నేను మార్నింగ్ డ్రైవింగ్ లో వస్తున్నప్పుడు పాట వింటున్నాను, ఎక్కడ కూర్చున్నా పాట వింటూ. ఎందుకంటే జొన్నవిత్తుల గారు చాలా టిపికల్ వర్డ్స్ యూజ్ చేశారు దీంట్లో. అవన్నీ కరెక్ట్ గా డాన్స్ కి సింగ్ చేసుకుంటూ ఆ పాటను మెమరైజ్ చేసుకొని చేయాలంటే, ఎందుకంటే వేరే సాంగ్ అయితే ఎలాగపోయినా పర్లేదు, శివుడి సాంగ్ అది ఏం చేసినా సరే, చిన్నదవని పెద్దదవని, ఏది అది డైరెక్షన్ అవని, జాబ్ అవని, లేకపోతే ఆర్టిస్ట్ అవని, ఏం చేసినా అందులో పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటాడు. అందులో ఎప్పుడూ కూడా మిస్టేక్ జరగలేదు. ఆ విధంగా ఇప్పటిదాకా అలా చేసుకుంటూ వచ్చాడు. మాకు ఒక రకంగా ఆయన కింద పనిచేసిన మా అందరికీ అలవాటు అయింది కూడా ఆ పర్ఫెక్షనే. ఈ రోజు నేను ఏ స్థాయికి వెళ్ళినా నాకు ఒక స్థాయి అంటూ ఇచ్చింది మొట్టమొదట అది అభి అన్న, అది ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. శివయ్య మనమందరూ కలిసి ఆయనకి అభిషేకం చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి అందరం కలిసి శివయ్యని ఆరాధిస్తే ఆయన కూడా ఆనందిస్తారు. అబ్సల్యూట్లీ.